ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 19 ఆఫ్ 25 days హార్ట్ ఛాలెంజ్. సో ఇంకా అప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు మధ్యలో బ్రేక్ వచ్చింది సూర్య నమస్కారాస్ యోగాస్ అన్నింటికి. సో ఇంకా బ్యాక్ ఇవాళ మళ్ళీ సూర్య నమస్కారాస్ చేసిన, ఓన్లీ 5 sets చేసిన ఈరోజు. సో ఫస్ట్ 5 sets ఆఫ్ సూర్య నమస్కారాస్ చేసి దెన్ ఇది వజ్రాసనంలో కూర్చొని అప్పర్ బాడీని రేజ్ చేయడం. సో వజ్రాసన పొజిషన్లో కూర్చొని 2 handsని పైకి రేజ్ చేస్తూ మన అప్పర్ బాడీని అండ్ లోవర్ బాడీని కూడా పైకి లేపుతూ ఉండాలన్నమాట. సో ఇది ఒక 2 sets అట్లా చేసిన. నెక్స్ట్ మలాసన ఫాలోడ్ బై హస్తపాదాసన. 2 handsని మన బొటన్ వేలు 2 handstోని మన బొటన్ వేలు పట్టుకొని ఇట్లా చేస్తూ ఉండాలి. సో అది 25 చేసిన 1 set. దెన్ ఆ తర్వాత బద్ధకోణాసన, బటర్ఫ్లై పోజ్. సో ఇట్లా లెగ్స్ని ఫ్లటర్ చేయాలి. ఇది ఒక 1 minute చేసిన. దెన్ ఆ తర్వాత చక్కీ చలనాసన. సో క్లాక్ వైజ్ 5 times, యాంటీ క్లాక్ వైజ్ 5 times అని ఒక సెట్ లాగా అట్లా 10 అది 10 ఇది 10 చేసిన అనమాట. సో ఇది ఫస్ట్ యోగా సెట్ డన్. దెన్ తర్వాత ఈరోజు అప్పర్ బాడీ వర్కౌట్ చేసిన, మెయిన్గా ఆర్మ్స్ అండ్ బ్యాక్ ఫ్యాట్ కోసం ఎక్కువగా ఎఫెక్ట్ పడే ఎక్సర్సైజెస్ చేసిన అనమాట. ఇవి అన్ని ఎక్సర్సైజ్ ఒకటే సెట్, 45 seconds ఈచ్ ఎక్సర్సైజ్ చేసిన అనమాట. సో ఫస్ట్ వన్ బ్యాక్ స్క్వీజ్. ఇట్లా 2 hands మన వేస్ట్ మీద పెట్టుకొని 2 handsని వెనక్కి ఇట్లా స్క్వీజ్ చేస్తూ ఉండాలి షోల్డర్స్ దగ్గర. సో అది 45 seconds. నెక్స్ట్ ఆ తర్వాత చెస్ట్ ఫ్లై. దీనికోసం 2 handsని ఇట్లా 90 degreesలో పెట్టి ఫ్రంట్కి బ్యాక్కి ఇట్లా మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ ఎక్సర్సైజ్ మెయిన్గా ఆర్మ్ ఫ్యాట్. ఇప్పుడు నా హ్యాండ్స్ కొంచెం లావుగా ఉంటుంది కదా, సో ఆర్మ్ ఫ్యాట్ తగ్గడానికి అండ్ చెస్ట్ ఫ్యాట్ కూడా తగ్గడానికి, బ్యాక్ ఫ్యాట్ కూడా తగ్గడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. సో ఇది 45 seconds. నెక్స్ట్ ఆ తర్వాత డౌన్వర్డ్ పంచెస్. ఇట్లా షోల్డర్ నుండి ఎల్బో వరకు స్టిఫ్గా పెట్టి ఓన్లీ ఎల్బో కింది పార్టే మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్ అండ్ డౌన్ చేస్తూ మళ్ళీ స్ట్రైట్గా చేస్తూ ఇట్లా పంచెస్ ఇచ్చినట్టు చేస్తూ ఉండాలి. సో మొత్తం హ్యాండ్స్ అంతా మూవ్ అవ్వద్దు, షోల్డర్ టు ఎల్బో వరకు స్టిఫ్గా ఉండాలి. సో ఇది 45 seconds. ఆ తర్వాత నెక్స్ట్ పుష్ ఫార్వర్డ్. ఇట్లా 2 handsతోనే మనం ముందుకు పుష్ చేస్తున్నట్టు. సో ఇట్లా చేస్తున్నప్పుడు మన షోల్డర్స్, ఆర్మ్ ఫ్యాట్ అదంతా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్లా ఇది 45 seconds. నెక్స్ట్ ఆ తర్వాత పంచెస్. నార్మల్గా స్ట్రైట్గా నిల్చొని క్రాస్ పంచెస్ ఆల్టర్నేట్గా అటు ఇటు పంచెస్ చేస్తూ ఉండాలి. సో ఇది కూడా 45 seconds. ఇవన్నీ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన, అందుకే మీకు ఫాస్ట్గా చేసినట్టు అనిపిస్తుంది కానీ కొంచెం స్లోగానే చేయాలి. సో ఇవి చేస్తుంటే ఈజీగా, చూస్తుంటే ఈజీగానే అనిపిస్తుంది కానీ మజిల్ పట్టేస్తుంది ఘోరంగా. సో మెల్లగా నెమ్మదిగా చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రేయర్ పుషెస్. 2 hands మనం ప్రే చేస్తున్నట్టు జోడించి పైకి కిందికి ఇట్లా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి. సో ఇట్లా చేస్తే కూడా మన ట్రైసెప్స్, షోల్డర్స్ అండ్ చెస్ట్ ఫ్యాట్ అదంతా కూడా దాని మీద కూడా అంతా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో ఇది కూడా 45 seconds. అన్నీ ఒకటే సెట్ 45 seconds అట్లా చేస్తూ ఉన్నా, లేకపోతే కౌంట్ చేస్తే 15 చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ బర్డ్ డాగ్. ఇట్లా డాగ్ పొజిషన్లో ఉంటూ ఇట్లా ఆల్టర్నేట్ లెగ్, ఆల్టర్నేట్ హ్యాండ్ ఇట్లా రేస్ చేస్తూ ఉండాలి. సో ఇట్లా రేస్ చేస్తున్నప్పుడు మనం బాడీ అంతా ఒక సైడే వెయిట్ పడుతుంటుంది. సో కొంచెం బాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తూ ఉండాలి. సో ఇది కూడా 45 seconds. 45 seconds లేకపోతే 15 కౌంట్ అట్లా చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఈజీ అనిపిస్తే 20 కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాట్ అండ్ కౌ పోజ్. సో ఇట్లా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ ఇది కౌ పోజ్ అండ్ దెన్ దిస్ ఇస్ క్యాట్ పోజ్. సో క్యాట్ పోజ్ కౌ పోజ్లో ఉంటూ ఇది కూడా 45 seconds చేస్తూ ఉండాలి, రిపీట్ చేస్తూ ఉండాలి. సో ఇది చేస్తున్నప్పుడు ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఉండాలి. దెన్ ఆ తర్వాత నీ పుషప్స్. నీని ఫోల్డ్ చేసి మన హ్యాండ్స్ మీద ప్రెషర్ పెట్టి మొత్తం బాడీ వెయిట్ అంతా హ్యాండ్స్ మీద ఉంటుంది. సో పుషప్స్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇది మాడిఫైడ్ పుషప్స్ అనమాట. ఇంకా స్ట్రైట్గా ప్లాంక్లో ఉండి కూడా పుషప్స్ చేయొచ్చు. సో అంతవరకు ఇంకా నాకు చేయరాట్లేదు. సో ఈ నీ పుషప్స్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా 45 seconds. నెక్స్ట్ ఆ తర్వాత ప్లాంక్ ప్రెస్ బ్యాక్. సో ఇట్లా ప్లాంక్ పొజిషన్లో ఉండి, సో సెమీ ప్లాంక్ అనమాట. ప్లాంక్ అంటే ఫుల్గా బాడీ మొత్తం స్ట్రైట్గా ఉండాలి కదా. సో నేను నీస్ని హెల్ప్తోని సో ఓన్లీ ఇట్లా పుష్ బ్యాక్ చేస్తూ ఫ్రంట్ ముందుకు వస్తూ మళ్ళీ పుష్ బ్యాక్ చేస్తూ ఉండాలన్నమాట ప్లాంక్ పొజిషన్లో ఉండి. సో ఇది చేస్తున్నప్పుడు కూడా అప్పర్ బాడీ అంతా ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ సైడ్ పుష్ రైట్. సో ఇట్లా సైడ్కి ఇట్లా బెండ్ అయ్యి మన హ్యాండ్ మీదనే ప్రెషర్ పెట్టేటట్టు, హ్యాండ్ వీ షేప్లో బెండ్ అవుతున్నప్పుడు హ్యాండ్ వీ షేప్లో ఉండాలి. సో ప్రెషర్ అంతా మన ట్రైసెప్స్ మీద పడుతుంటుంది అండ్ షోల్డర్స్ మీద పడుతుంటుంది అనమాట. సో ఇట్లా అట్లా రైట్ సైడ్ 45 seconds, లెఫ్ట్ సైడ్ ఒక 45 seconds అట్లా చేస్తూ ఉండాలి. ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి, లేకపోతే మొత్తం హ్యాండ్ మీద ప్రెషర్ పడుతుంది. సో చూసుకుంటూ చేయాలి. సో నెక్స్ట్ ఆ తర్వాత స్నో యాంగిల్స్. సో ఇట్లా ఫ్రంట్కి బ్యాక్కి స్విమ్ చేస్తుంటూ ఫ్రంట్కి బ్యాక్కి అంటూ ఉండాలి. సో ఇది చేసినప్పుడు బ్యాక్ ఫ్యాట్ మీద, హ్యాండ్స్ మీద అండ్ చెస్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది కూడా 45 seconds. ఎవ్రీ ఎక్సర్సైజ్ 45 seconds. నెక్స్ట్ ఆ తర్వాత స్వింగ్ బ్యాక్.
ఇట్లా హ్యాండ్స్ని మన బ్యాక్ టచ్ చేస్తూ ఉండాలి. ఆల్టర్నేట్గా బాడీని ట్విస్ట్ చేస్తూ మన బ్యాక్ని టచ్ చేస్తూ ఉండాలి. గ్లూట్స్ని టచ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది చేసేటప్పుడు కూడా బ్యాక్ ఫ్యాట్, గ్లూట్స్ అండ్ ఆర్మ్ ఫ్యాట్ ఇవన్నిటికీ ఎఫెక్ట్ పడుతుంటుంది. సో దెన్ ఆ తర్వాత షోల్డర్ ట్యాప్. ప్లాంక్ పొజిషన్లో ఉండి మనం ఆల్టర్నేట్ హ్యాండ్తోని షోల్డర్ని ఆల్టర్నేట్గా ట్యాప్ చేస్తూ ఉండాలి. ఇంకా నేను ఇక్కడ హై ప్లాంక్లో ఉన్నా, సో నార్మల్ లో ప్లాంక్లో ఉండి చేస్తే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఇట్లా షోల్డర్ ట్యాప్ చేస్తూ ఉండాలి. ఇది కూడా 45 సెకండ్స్. ఆ తర్వాత మళ్ళీ ప్లాంక్ పొజిషన్లో అంటే సెమీ ప్లాంక్ పొజిషన్లో ఉంటూ ప్లాంక్ రీచెస్ అని ఇట్లా ముందుకు పంచెస్ చేస్తూ ఉండాలి. మనం ప్లాంక్ పొజిషన్లో ఉంటూ ఎల్బోస్తోని పుష్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత కూల్ డౌన్లో కోబ్రా పోజ్లో ఉండాలి. ఇట్లా మొత్తం అప్పర్ బాడీ అంతా పైకి రేస్ చేస్తూ 2 హ్యాండ్స్ మీద ప్రెషర్ పెట్టి సో ఇట్లా కోబ్రా పోజ్లో ఉండాలి. ఇది కూడా 45 సెకండ్స్ అట్లా చేయాలి. నెక్స్ట్ ఆ తర్వాత చిన్నగా స్ట్రెచెస్ లాగా ముందుకు ఇట్లా చైల్డ్ పోజ్ లాగా ఉండాలి. చైల్డ్ పోజ్లో ఉండి అట్లా కాసేపు ఒక 30 సెకండ్స్ ఉండి నెక్స్ట్ తర్వాత బేబీ పోజ్. ఈ బేబీ పోజ్లో అంటే మొత్తం మన లెగ్స్ని మన హ్యాండ్స్తో ఇట్లా లాక్ చేసుకున్నట్టు ఉండాలి. సో ఇంకా నా హ్యాండ్స్ అక్కడ వరకు రీచ్ కాలేదు, సో ఇట్లా చేసిన అనమాట. ఆ తర్వాత నార్మల్ స్ట్రెచెస్ హ్యాండ్స్ని మనం మొత్తం ఇప్పుడు హ్యాండ్స్తోనే కదా ఎక్సర్సైజ్ చేసింది. సో మజిల్ అంతా కొంచెం రిలాక్స్ కావడానికి సో ఇవి నార్మల్ స్ట్రెచెస్ చేస్తూ ఉండాలి. సో ఇది వాళ్ళ వర్కౌట్ టోన్ బాడీ కోసం, టోన్ అప్పర్ బాడీ విచ్ ఇంక్లూడ్స్ ఆర్మ్ ఫ్యాట్, బ్యాక్ ఫ్యాట్, చెస్ట్ ఫ్యాట్ ఇవన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఎక్సర్సైజెస్ ఫర్ టుడే. చాలామంది వెయిట్ కూడా అప్డేట్ చేయమంటున్నారు కదా, చేస్తా. చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు వెయిట్ ఎంత లాస్ అయ్యారని. సో అది కూడా అప్డేట్ ఇస్తాను మీకు. అండ్ నాకు వెయిట్ లాస్ కంటే ఎక్కువ ఇంచ్ లాస్ అనేది చాలా తెలుస్తుంది నా బాడీలో. సో ఇంచ్ లాస్ అయితే చాలా ఉంది. ఇంకా నేను మెజర్ ఏం చేయలేదు కానీ నా డ్రెస్సెస్లో నాకు తెలుస్తుంది అనమాట. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి సాబుదానా ఉప్మా చేసినాం అనమాట. సో సాబుదానా ఉప్మా ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. వేడివేడిగా అదంటే చాలా బాగుంటుంది కదా. సో ఇంకా అది హెవీ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అయిపోయింది. సో ఇంకా లంచ్ నేను జస్ట్ ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ విత్ పీనట్ బటర్, 2 బ్రెడ్స్ విత్ పీనట్ బటర్ అండ్ మస్క్ మిలన్ ఫ్రూట్ ఉంటే అదే లంచ్ చేసేసిన అనమాట. దెన్ డిన్నర్కి ఇంకా లంచ్ లైట్గా చేసిన కదా, ఇంకా డిన్నర్కి పన్నీర్ పరాటా చేసుకుందాం అనేసి పన్నీర్ స్టఫ్ పరాటా, పన్నీర్, గోబీ, ఆనియన్ ఇవన్నీ వేసి స్టఫ్ చేసి పరాటా చేసుకున్నాం. సో చాలా బాగుండే, వేడివేడిగా తినేసినాం అనమాట. క్రిస్పీగా మంచిగా వచ్చింది. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. And my intermittent fasting window is 16:8, మార్నింగ్ 11 to ఈవినింగ్ 7 అనమాట. అది నా ఈటింగ్ విండో. అండ్ నెక్స్ట్ 7 to మార్నింగ్ 11 ఫాస్టింగ్ విండో. సో ఇది ఇవాళ వీడియో నచ్చకపోతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.